నమస్తే అండి. రికార్డ్ చేస్తున్నాను కన్వర్జేషన్ని. అస్ట్రాలజీ కేస్ స్టడీకి ఓకే అండి. యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. అగ్రీ డిసగ్రీ? అగ్రి అండి. ఓకే. 17th August 1994, 1902 గుంటూరు. అవునండి. అది రాసింది పేరెంట్స్. అవునండి. హాస్పిటల్ బర్త్. సో, మా నాన్నగారు రికార్డ్ చేశారన్న ఐ మీన్ ఆయన రాశారు. కరెక్టే, కానీ తేడా వస్తుందిగా బర్త్ టైం. అంటే దాన్ని మీరు అడ్జస్ట్ చేయండి. నాకైతే ఐడియా లేదు. వాళ్ళు చెప్పింది అది. చాలా తేడా వస్తుంది. 702 దాదాపు 15 నిమిషాల కన్నా ఎక్కువ తేడా వస్తుందండి. వీ కెన్ టేక్ ఏ ఛాన్స్ కదండి. ఆ? ట్రై చేద్దాము. సెట్ అవ్వకపోతే కనుక వీ కెన్ క్లోజ్ ఇట్. సరే, చెప్పండి ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? నేను సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అండి. ప్రజెంట్ టెస్టింగ్లో ఉన్నాను. ఓకే. కెరీర్ చేంజ్ అవుదామని చెప్పి ట్రై చేస్తున్నా. లైక్ టెస్టింగ్ నుంచి ఇటు అడ్మిన్ వైపు కానీ డెవలప్మెంట్ వైపు కానీ వెళ్దామని చెప్పి ట్రై చేస్తున్నాను. ఓకే, సరేనండి. ఒకసారి చూద్దాం. కుంభలగ్నం వచ్చింది, పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది, కరెక్టే కదా? అవునండి. సరే, ట్రై చేస్తాను. స్పీకర్ అయితే లేదు, చెవి దగ్గర పెట్టుకున్నారు అంతేనా? అవునండి. అవునండి. ఓకే, గుడ్ గుడ్. సరే, ఈవెంట్ ఫ్లో చూద్దాం. సీరియస్ అఫ్లిక్షన్స్ ఏమున్నాయి? మూను కేతువు ఒకే స్టార్లో ఉన్నారు. ఆ స్టార్లో ఇప్పుడు మూను వీనస్ పరివర్తన అయ్యారు. సో మూన్ ఫాలోస్ ద మెర్క్యూరీ. మెర్క్యూరీ 7th ఉన్నాడు, కాకపోతే బుధుడు సన్నుకి అహెడ్ ఉన్నాడు. సరే, అది ఓకే. తర్వాత వీనస్ ఫాలోస్ జూపిటరు. జూపిటరు బాగానే ఉన్నాడు కాబట్టి అది కూడా ఓకే. మార్స్ రాహు స్టార్ని ఫాలో అవుతున్నాడు, రాహు 9లో ఉన్నాడు. గురు రాహుల్ పరివర్తన వీనస్నే ఫాలో అవుతున్నాయి. గురువును లగ్నాధిపతిని చూశాడు, తర్వాత రాహు యొక్క స్టార్ లార్డ్ గురువు 7th లార్డ్ని చూడలేదు కాబట్టి ఐ థింక్ గురువే లీడింగ్ అనుకుంటా కదా. 9thలో రాహు లీడింగా? రాహు లీడింగ్కి వచ్చాడా? ఓకే. రాహు యొక్క స్టార్ లార్డ్ అయిన గురువు 7th హౌస్కి ఏం కనెక్షన్ వచ్చింది? అంటే 7thకి ఏం కనెక్ట్ కాలేదే. సరేలే. ఓకే, సరే. ఫస్ట్ వీనస్ దశ. వీనస్ బుధుడిని ఫాలో అవుతాడు కాబట్టి వీనస్ దశ బాగానే ఉంటుంది. ఎందుకంటే వీనస్ గురువుని ఫాలో అవుతాడు. సో గురువు 9లో ఉన్నాడు, రాహుతో కలిసాడు. సో ఓకే, పోలేదనమాట. సో ఆస్పెక్ట్ చూద్దాము. సో ఒక 4 years ఉన్నప్పుడు ఒక టిపికల్ ఆస్పెక్ట్ వచ్చింది. 10th house స్క్వేర్ సాటర్న్ వచ్చింది. సో మరి అక్కడ ఏమైనా ఇబ్బంది, ఛాలెంజ్, హెల్త్ ఎలా ఉంది, లేదంటే కింద పడడం, దెబ్బలు తగలడం, లేదంటే ఫాదర్ వర్క్ ఎలా ఉంది, ఏం చేస్తున్నారు? 4 years అంటే ఆ టైంలో నాకు ఆల్మోస్ట్ జాండీస్ వచ్చి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా జరిగాయి అన్నమాట. అంటే సీరియస్ కండిషన్ ఉందా? అవునండి. ఓకే. ఫాదర్ ఏం చేస్తున్నారు అప్పుడు? ఫాదర్ సేల్స్మెన్ అండి. సేల్స్మెన్ ఇంటూ దేనిలో? క్లాత్ బిజినెస్. క్లాత్ సంబంధించింది. ఓకే. దాని తర్వాత నెక్స్ట్ ముందుకు వెళ్దాం. ఇక పెద్ద ఆస్పెక్ట్ ఇది ఓవర్కమ్ చేసినాం. తర్వాత సిచ్యువేషన్ ఏదైతే ఉందో అలా నడుస్తూ ఉంటుంది అంతే అనమాట. మిరాకిల్ మ్యాజిక్ చెప్పట్లే, వచ్చినప్పుడు చూద్దాం అన్నమాట. తర్వాత సెల్ఫ్ ఎఫర్ట్ అండి, ఉన్నదానిలో నడుస్తుంది. మళ్ళీ ఇంకో ఆస్పెక్ట్ చెప్తా. 2006, 2007, 2008, 2006 నుంచి 7, 8 అంటే శని భుక్తి, శని రాహుని ఫాలో అవుతున్నాడు, వక్రత్వం ఉంది కదా. సో సమస్య. కాబట్టి మీ ఫాదర్ వర్క్, ప్రొఫెషనల్ గ్రోత్లో ఛాలెంజెస్ ఉన్నాయా, లేదంటే ఇంకేమైనా ఛాలెంజెస్ కనిపిస్తున్నాయా? 6, 7 ఎస్పెషల్లీ. ఆ టైంలో ఫాదర్ లైక్ కంపెనీ చేంజ్ అయ్యారనమాట. ఓకే. కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అంటే మేము హౌస్ షిఫ్ట్ అవ్వడము ఇట్లా జరిగాయి ఆ టైం పీరియడ్లో 2006 నుంచి 2008. ఓకే, అంటే ఇబ్బంది ఉందా, ఇబ్బంది లేదా? ఇబ్బంది అంటే ఇబ్బంది అనే చెప్పాలండి. లైక్ ఇబ్బంది చెప్పాలి. మనం నెగిటివ్ ఉమ్మడి చెప్తున్నాం, కుటుంబం బాగా దగ్గర నుంచి. స్పెండింగ్ కానీ, ఎమోషనల్ రిలేషన్షిప్స్ కానీ, పేరెంట్స్ మధ్య, మీరు మీ ఫ్రెండ్స్, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా కొంచెం ఛాలెంజింగ్గా చెప్తాం అనమాట. 9 తర్వాత బెటర్ చెప్తా, బట్ 9 వరకు కూడా ఇట్లా చెప్తా. కనిపించాయి కదా? అవునండి. ఓకే. 2009లో ఇంతకుముందు చదువు కన్నా కూడా కొంచెం చదువు పెరగడం కానీ, ఇంప్రూవ్ అవ్వడం కానీ పనిచేసాయా?
ఇంప్రూవ్మెంట్ ఉందండి. ఓకే. ఫోన్ దగ్గర పెట్టుకోరా? మీరు వాయిస్ చాలా లో నేను వస్తుంది. దగ్గరికే మాట్లాడుతున్నాను. అంటే ఓకే. పెద్దగా థాంక్ మాట్లాడట్లేదు. చిన్నగా ఓకే. ఓకే. మాట్లాడుతున్నాను. ఓకే. ఓకే. దాని తర్వాత ఇక్కడ ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ 2012-13లో స్క్వేర్లోకి ఇన్వాల్వ్ అయ్యాడు. మరి చదువు ఎలా ఉంది? ఏమైనా కన్ఫ్యూజన్ ఆఫ్ మైండా? కోర్స్ చూజింగ్ గురించి కానీ ఇట్లా ఏమన్నా 12 ఆ ప్రాంతంలో 12 ఆగస్టుకి 5-6 నెలలు అటు ఇటుగా ఏమైనా కనిపించిందా లేదా? 2012 అండి. 13లో బాగుంది. 12 బిఫోర్ ఒక 5-6 నెలలు 12 ఆగస్ట్ దగ్గర 5-6 నెలలు చూడండి. 13 ఆగస్టులో ఇంప్రూవ్మెంట్ చెప్తా. బట్ కనిపించిందా? చూస్ ఆఫ్ కాలేజ్లో కొంచెం డైలమా వచ్చిందనమాట. డైలమా వచ్చింది. సరే 13 ఆగస్ట్ తర్వాత ఏదైతే ఉన్నారో మంచి ఆపర్చునిటీ చదువు, కొంచెం మీ ఫ్యామిలీలో కూడా మీ ఫాదర్కి అయితే ప్రోగ్రెస్ ఏది ఉంటే అది 14 నుంచి అదే 13 నుంచి దాదాపు 16 వరకు కూడా ప్రోగ్రెస్ చెప్పాలన్నమాట. ఓకే, 17 వరకు కూడా చాలా ఫాస్ట్గా వెళ్తా ఉంది. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే చాలా స్పీడ్గా చదువు కానీ ఆపర్చునిటీ కానీ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యాయంట. పనిచేసాయా? ఆపర్చునిటీస్ అంటే కెరీర్ పరంగా అయితే చదువు లేదండి. బాగుందా? చదువు ఇంతకు ముందుతో అంటే చదువు మామూలుగా బాగుంది. అందరికీ ఇంటర్ వరకు బాగుండి తర్వాత డ్రాప్ అవుద్దిగా, కానీ మీకు రివర్స్ లాగా సో తర్వాత నుంచే బాగా ముందుకు వెళ్తా ఉంది. పాజిటివ్ ఉందని చెప్తా. చదువు అయితే బాగానే ఉందండి. చదువు బాగానే ఉంది. ఫ్యామిలీలో సిచ్యువేషన్, హెల్త్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయా మరి? హెల్త్ పరంగా పాజిటివ్గానే ఉంది. అండ్ ఫైనాన్షియల్ పరంగా కొంచెం డౌన్ ఉంటుంది. డౌన్ ఉంటుంది. అది ఎవరిది? అంటే ఎందువల్ల డౌన్ ఉంటుంది అంటారు? మేబీ డాడీ వాళ్ళ ప్రొఫెషన్ వల్ల అవ్వచ్చు. అది నేను ఎగ్జాక్ట్గా చెప్పలేను. ఆ ఓకే. టైంలో సోల్ ఎర్నర్ డాడీ అనమాట. ఏమైందా? సోలో ఎర్నర్. ఓకే. ఓకే. మీ వరకు అయితే ఇది మంచిగా పోతుంది. ఎందుకంటే రేపొద్దున మీరు చదివింది ఆపర్చునిటీ కానీ డైరెక్షన్లో కానీ వెళ్ళేటట్టు పోతుంది. మనం నెగిటివ్ చెప్పట్లేదు, నెగిటివ్ చెప్దాము. అప్పటిదాకా బాగానే ఉందన్నమాట. ఓకే, నేను మీకు 2020లో కొంత ఛాలెంజ్ చెప్తాను. 20 దగ్గర ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ ఎటల్ మార్స్ వచ్చింది. 2021లో మరి ఇబ్బంది, చదువు ఎలా ఉంది, లేదంటే అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? చంద్రుడు బుధుడిని ఫాలో అవుతాడు. బుధుడు ఓకే మరి, బట్ అయినా కూడా మరి కొంత ఇబ్బంది చెప్పాలి. 10th హౌస్ అపోజిషన్ జరుగుతూ ఉంది. మదర్ హెల్త్ ఎలా ఉంది? అక్కడ ఏమైనా ఇబ్బందులు కనిపించాయా? చంద్రకేతువులు కదా మరి, సో ఏం కనిపించలేదు, బాగానే ఉన్నాయా? ఎగ్జాక్ట్గా 2020 అని నేను చెప్పాను. 2019 సెకండ్ హాఫ్లో అనమాట. లైక్ సెప్టెంబర్ అండ్ నవంబర్ ఓకే. నేను స్టార్టప్లో జాయిన్ అయ్యాను. వాళ్ళు టెర్మినేట్ చేశారనమాట. ఓకే, సరే. సో ఆ ఆస్పెక్ట్ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. మీ వాయిస్ కన్నా మీ బ్యాక్గ్రౌండ్లో వచ్చే నాయిస్ అద్భుతంగా అనిపిస్తుంది. అదే డిఫరెన్స్. సారీ అండి. ఇప్పుడు ఓకేనా? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా కూడా నేను. ఓకే, మీరన్నా గట్టిగా మాట్లాడాలి, వాళ్ళనన్నా మెల్ల మాట్లాడమని చెప్పాలి కదా, అది ప్రాబ్లం. మీరు ప్రైవేట్ స్పేస్ అడిగింది అందుకనమాట. సరే. ఓకే అండి. సో 2019లో నాకు ఆ ఎక్స్పెక్ట్ జరిగిందనమాట. అండ్ ఆఫ్టర్ 2020 పెద్దగా ఏం లేవు. ఏం లేదు, ఆపర్చునిటీ సరిగా పోవట్లేదు. ఎందుకంటే మెర్క్యూరీతో ట్రైన్ ఉన్నా మళ్ళీ మార్స్తో అపోజిషన్ వస్తూ ఉంది. సో దాదాపు కెరియర్ ఫ్లక్చువేషన్స్, కెరియర్ సాటిస్ఫాక్షన్, కెరియర్ ప్రోగ్రెస్ ఇవన్నీ దాదాపు మనం ఛాలెంజెస్గా చెప్తున్నాం అనమాట. అనుకున్నట్టు మూవ్ అవ్వలేదు. కనిపించింది కదా? హలో. అవునండి. ఓకే, రైట్. తర్వాత మీకు చాలా రోజుల తర్వాత అంటే ఈ ఆస్పెక్ట్ పనిచేయదు, బట్ కాక సెల్ఫ్ ఎఫర్ట్ మోడ్లోనే ఉన్నారు మీరు. అంటే ఏమీ లిఫ్ట్ అవ్వట్లేదు, ఆపర్చునిటీ పికప్ అవ్వట్లేదు. తర్వాత ఛాలెంజ్ చెప్తా మళ్ళా. ఇప్పుడు 25 నుంచి 26 ఆపర్చునిటీ డిసాటిస్ఫాక్షన్ నడుస్తుందా? పెళ్ళయిందా మీకు? అయిందండి. ఏ ఇయర్లో అయింది? 2025 అండి. 2025లో అయింది. సో ఇప్పుడు ఎలా ఉంది రిలేషన్షిప్, ఎలా ఉంది, లేదంటే వర్క్ స్ట్రెస్ ఎలా ఉంది? చాలా డిసప్పాయింటింగ్ ఆస్పెక్ట్ నడుస్తుంది కదా. 26 ఆగస్ట్ నుంచి కొంచెం స్లో ఉంది. మరి ఫ్రస్ట్రేషన్ ఎట్లా నడుస్తుంది? వర్క్ పరంగా చెప్పిన తర్వాత మీరు 100% కరెక్టా? ఓకే, రైట్. అండ్ ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా బానే అనమాట. బాగానే ఉందా? బాగానే ఉంది. ఓకే, గుడ్ అండి. సరే, 10కి 2 మార్కులు వచ్చాయా, 8 మార్కులు వచ్చాయా? డైరెక్షనల్గా ఉందా? ప్రిడిక్షన్ ఫెయిల్ అవుతుందా? డైరెక్షనల్ గానే ఉందండి ప్రిడిక్షన్. అండ్ ఆల్మోస్ట్ ఓకే. సినారియో తప్పితే మిగతా అన్ని మీరు చెప్పినట్టుగానే అలైన్ అవుతున్నాయి. ఓకే, ఎన్ని వేస్తున్నాం మనం? ఒక 8 వేస్తున్నావా, 3 వేస్తున్నావా? ఎన్ని మార్కులు వేస్తున్నాం? 9 తీసుకుంటా అండి నేనైతే. ఓకే, ఫీడ్బ్యాక్ షేర్ చేయాలి మరి. తప్పకుండా. సరే, బ్యాక్ అండి.
ఇప్పుడు ప్రోగ్రెసివ్ వీనస్ సాటర్న్తో ట్రైన్ అవుతున్నప్పుడు అనుకున్నంత స్పీడ్లో పట్టుకుపోదు, డిసాటిస్ఫాక్షన్ చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి రిలేషన్షిప్లో ఏం లేదన్నారు, తర్వాత ఫాదర్ హెల్త్ ఇట్టా కూడా చెప్తాను అనమాట, ఏదో ఒకటి చెప్తా. ఓకే, ఆస్పెక్ట్ బర్త్ టైము సరిపోతున్నట్టు అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది మీకు? అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుందండి. ఎందుకంటే మీరు చెప్తున్న ఆస్పెక్ట్స్ అన్ని కొంచెం నాకు టైం లైన్ మ్యాచ్ అవుతుంది. ఓకే, రైట్, గుడ్. నాకు ఆస్పెక్ట్ అంతా స్లోగా పోతా ఉంది, సారీ టు సే, బట్ స్లోగా పోతుంది కాబట్టి 7,000 ఈ ఆపోజిట్ వాడికి, అంటే మీకు 10 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు పని చేయించుకుంటారు అనమాట 7,000 అంటే. ఓకే, పెళ్ళైతే ఓకే. ఇచ్చింది, బట్ అయితే నేను మాత్రం స్లోగా చెప్తున్నాను. ఓకే, 10,000 ముందు కన్యాయం చేస్తే జనరల్లీ మంచిది, కానీ ఆస్పెక్ట్ అంతా స్లో పోతుంది. మరి నేను మొహటానికి చెప్పకూడదు కదా, డయాగ్నోజ్ చేయమన్నప్పుడు డయాగ్నోజ్ చేసినాం, మనం చూసినప్పుడు చెప్పాల్సిందే కదా. కాబట్టి పర్లేదండి, చెప్పండి. ఎక్స్పెక్టేషన్స్ని బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. ఓకే, స్లో అవుతా ఉంది కాబట్టి రిస్క్ని అర్థం చేసుకొని స్టెప్ తీసుకోవాలి మీరు. ప్రోగ్రెసివ్ 10th హౌస్ మూన్ని కన్జైన్ చేసి వెళ్ళింది, దాదాపు ఇది 28 వరకు బురదింది. ఓకే, దాని తర్వాత మార్స్ యురేనస్తో అపోజిషన్ అవుతుంది. ఆ వీనస్ బుక్తో వచ్చినప్పుడు కొంచెం ఇంప్రూవ్మెంట్ చెప్పచ్చు, బట్ అయితే పూర్తిగా కాన్ఫిడెంట్గా లేదనమాట. టైం పడుతుంది, యాజ్ ఇట్ ఈజ్గా చెప్తా మీకు. మళ్ళీ నేను పికప్ పాయింట్ చెప్తలేను ఇప్పుడే. నెక్స్ట్ మార్స్ వస్తాడు, మార్స్ రాహు కనెక్ట్ అవుతాడు. మార్స్ స్టార్లో ఎవరున్నారు? ఎవరు లేరు. ఓకే, సో మళ్ళీ మార్స్ కూడా 9th హౌస్లో ఉన్న రాహుతో కలిసిన రిజల్ట్స్ ఇస్తూ ఉంటాడు. కాబట్టి 10th హౌస్ స్క్వేర్ జరుగుతోంది వీనస్తో. సో కాబట్టి ఇది ఎమోషనల్గా ఛాలెంజెస్ ఇస్తూ ఉంటుంది. మీరు వర్క్ అయితే వర్క్లోనే ఇస్తుంది, అర్థమైందా? తర్వాత సన్ మార్స్కి స్క్వేర్ అయ్యాడు, దాదాపు 32 వరకు కూడా. అంటే గ్రోత్ సైడ్ ప్రిడిక్ట్ చేయలేకపోతున్నా నేను. కాకపోతే మీకు డిఫికల్టీ ఆస్పెక్ట్ జరిగిన జాబ్ ఉంటుంది అని అంటే జాబ్ ఉంటుంది, మినిమం గ్యారంటీ ఉంటుంది, అర్థమైందా? సో బ్రేక్ ఈవెన్ అయి పైకి వెళ్ళే దగ్గర మనకి ఛాలెంజ్ అని చెప్పాలన్నమాట. మళ్ళీ పికప్ చెప్తా, ఖచ్చితంగా ఉంది పికప్. ఓకే, 34 తర్వాత నుంచి మీరు చేసే వర్క్ ఏదైతే ఉంటుందో ఆపర్చునిటీ మూవ్ అవుతుంది. 35 అక్కడి నుంచి లేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడి నుంచి బాగా చెప్తా. 10th హౌస్ జూపిటర్తో సెక్స్టైల్ ఇచ్చింది, ఇది మంచిది. సన్ మెర్క్యూరీ సెక్స్టైల్ ఇచ్చుకున్నారు, అదే మెర్క్యూరీ సెక్స్టైల్ ఇచ్చుకున్నారు. సన్ 10th హౌస్ సెక్స్టైల్ ఇస్తుంది, మంచి ఆస్పెక్ట్స్ పడుతున్నాయి అనమాట. అంటే దాదాపు ఒక 8-9 ఏళ్ళు స్లో అండి, మీరు కష్టపడుతూ ఉండాల్సి వస్తుంది అని చెప్తున్నాను అనమాట, అర్థమైందా? ఓకే అండి. దాని తర్వాత అగ్రెసివ్గా చార్ట్ మూవ్ అవుతా ఉంది. దాదాపు అక్కడ ఒక 10 ఏళ్ళు వెళ్ళిందండి. ఓకే, 10 ఏళ్ళు వెళ్ళింది. ఆ తర్వాత సంగతి ఆ తర్వాత చూడొచ్చు. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే స్లోగా ఉన్నది కాబట్టి మీరు హార్డ్ వర్కింగ్ చేయాల్సి వస్తూ ఉంది, కష్టపడి పని చేయాల్సి వస్తూ ఉన్నది, అది సంగతి. ఇప్పుడు మూన్ ఎవరిని ఫాలో అవుతున్నాడు? సన్ని ఫాలో అవుతున్నాడు పరివర్తన యోగంతో. అంటే మెర్క్యూరీ సన్ లీడింగ్ కదా, అది గండాంతరంలో ఉంది, బట్ స్టిల్ ఓన్ హౌస్ కాబట్టి ఓకే. అఫ్లిక్షన్ ఉంది చంద్రకేతువులో, కాబట్టి చంద్రకేతువులు పేరెంట్స్ హెల్త్, మదర్ హెల్త్ ఇట్లాంటివన్నీ చెప్పాలన్నమాట. ఇది అయిపోయింది. తర్వాత మార్స్ వచ్చాడు అని అంటే మార్స్ ఎవరిని ఫాలో అవుతున్నాడు? రాహుని ఫాలో అవుతున్నాడు. రాహు స్టార్లో ఉన్నాడు కదా, సో కాబట్టి 9కి కనెక్ట్ అయ్యాడు. కాబట్టి 9లో కుజరాహులు కనెక్ట్ అయితే ఏమవుతుంది? డబ్బులు పాడు చేస్తుంది, ఎక్కువ ఖర్చు పెట్టేటట్టు చేస్తుంది. ఏదన్నా లోన్కి వెళ్ళి ఇల్లు కొనుక్కున్నా, ఏది చేసినా కానీ కాంప్లికేట్ అవుతుంది అనుకో, ఇటు సైడ్ జాబ్ షిఫ్ట్ అవుతుంది అనుకో, లోన్ కట్టడానికి ఇబ్బంది, స్ట్రెస్సా, ఇవన్నీ ఛాలెంజెస్ అనమాట. సో కాబట్టి కనీసం 2033-34 వరకు కొంచెం కేర్ఫుల్గా, కాన్షియస్గా మెయింటైన్ చేయాలి. దాని తర్వాత పని అవుతుంది, ముందుకెళ్తుంది. అక్కడ మీకు ఒక 10 ఏళ్ళు 8 ఏళ్ళు మంచిగా కెరియర్ ముందుకు పోయేదానికి 9 ఏళ్ళన్నా అవకాశం ఉన్నదన్నమాట. అంటే అప్పటిదాకా మనము సేవింగ్ మోడ్లో ఉండాలి, ఎక్స్పెండిచర్ మోడ్లో కాకుండా. అది నేను చెప్పాలనుకున్న ప్రిడిక్షన్. అంటే మనం ఈ టైం ఫాలో అయితే మనకి ఇది కరెక్ట్ అయితే, మీకు అలైన్ అయితే ఇది పని చేస్తుంది, లేదంటే మళ్ళీ వేరియేషన్ వస్తుంది, అది సంగతి. మీరు రిస్క్ చేయమన్నారు కాబట్టి నేను రిస్క్ చేశాను. ఓకే అండి. అండ్ ఈ టైంలో ఏదైతే 33 దాకా ఉంది, ఈ కెరీర్ షిఫ్ట్కి కెరియర్ షిఫ్ట్ ఇప్పుడు మనం బాగుందనుకో, నువ్వు ఏది మారినా కానీ నీకు అద్భుతంగా ఉంటుంది, అవునా? అవునండి. బాగాలేదన్నప్పుడు ఏమవుతుంది? ఎక్స్పెక్టెడ్గా ఉండదు. ఇప్పుడు పాత కంపెనీలో ఒక 2-3 ఏళ్ళు పని చేసాం, 5 ఏళ్ళు పని చేసాం అనుకుందాం. ఆ పని చేసినప్పుడు ఏమవుతుంది? ఇలా పని చేశారు పలానా ఆయన, ఓకే పర్వాలేదని ఒక గ్రేడింగ్ ఉంటుంది, కన్సిడరేషన్ ఉంటుంది. అదే కొత్త కంపెనీలోకి వెళ్తే అది ఉంటుంది, మీ రేటింగ్స్ అవన్నీ ఉండవు కదా. ఒక 10 రూపాయలు ఎక్కువ ఇచ్చి తీసుకున్నా ఫైర్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దీనిలో ఇంకో ఆలోచన విధానం ఉన్నది, ఏంటంటే ఎట్టైనా పోయేది, ఎట్టైనా కష్టం అనుభవించేది అయినప్పుడు రిస్క్ ఎందుకు చేయకూడదు అనిపిస్తుంది. జాబే కదా, బిజినెస్ కాదు కదా ఇది, కాబట్టి రిస్క్ చేయొచ్చు. కాకపోతే
ఇది కాదు మళ్ళీ ఇంకోటి ట్రై చేయాలి, అర్థమైందా? కాబట్టి నిండా మునిగినోడికి చలి ఉంది, అవునా కదా? ఆ! అవునండి. అట్లా సో మనం చలి ఏం లేదనుకుంటే వెళ్ళిపోవడం. సో ఆస్పెక్ట్ అయితే స్లోగా వెళ్తా ఉంది, అర్థమైందా? ఆస్పెక్ట్ అయితే స్లోగా వెళ్తా ఉంది. ఎమోషనల్ వాలిటిలిటీ రిలేషన్షిప్ సప్తమం బాగుంది కాబట్టి రిలేషన్షిప్ సస్టైన్ అవుతుంది. కానీ మీ బాసు, మీ కొలీగ్స్ వీళ్ళందరూ మీకు ఎట్లా ట్రిగర్ చేస్తున్నారు, మీకు ఎట్లా ట్రిగర్ చేస్తున్నారు, ఎన్విరాన్మెంట్ ఎట్లా హ్యూమిలేట్ చేస్తుంది అనేది కూడా ఉంటుంది. లేదనంటే ఫ్యామిలీ హెల్త్, పేరెంట్స్ హెల్త్ ఉంటుంది. ఏదో ఒక రూపంలో నీకు కష్టం వస్తుంది. అది దాన్ని మనం ఓవర్కమ్ చేసుకుంటే వెళ్ళగలుగుతాం, అర్థమైందా? మీకు లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, అది యోగమేనా? మంచిదే కదా, పూర్వపుణ్య స్థానాలకు కనెక్ట్ అవుతున్నాయా? అది కొంచెం స్లో కానీ చేయగలుగుతాం. ఓకే. డిసప్పాయింట్గా చెప్పినందుకు సారీ. లేదండి. మీరు Yeah. ఉన్నదున్నట్టుగానే చెప్తున్నారు. Yeah. మీరిప్పుడు వర్క్ ప్లేస్‌లో ఎమోషనల్ Hmm. ఇంపాక్ట్ ఉంటుందని చెప్తున్నారు. ఐ అవును. కెన్ ఫీల్ ఇట్. నేనైతే నేను ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాను. ఓకే, రైట్. అండ్ పేరెంట్స్ హెల్త్ అంటారా? సో, రీసెంట్‌గా మా మదర్ కొంచెం సిక్ అయ్యారనమాట. మరీ అంత దారుణంగా ఏం కాదు, లైట్‌గా అనమాట. ఓకే, సో, ఐ కెన్ రిలేట్ దోస్ 2 థింగ్స్. ఓకే, రైట్. ఇక అండ్ ఇంకా అనేదర్ ఫ్యూ మినిట్స్ ఇంకా మీ క్వశ్చన్స్ అడిగితే మనం ఫైండ్ అప్ చేయొచ్చు. ఇంకొకటి ఐ మీన్ అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఏమైనా ఉన్నాయా? మీ కంపెనీ పంపిస్తే వెళ్ళండి. టైం అనుకూలంగా లేనప్పుడు మనం పంపమని వెళ్ళమని అట్లా ఏం చెప్పాం. వాళ్ళు పంపిస్తే మీ వర్క్ని బట్టి వాళ్ళు వెళ్ళమన్నారు అనుకోండి, వెళ్ళండి. అప్పుడు మీకు ఖర్చు ఏమి ఉండదుగా, వాళ్ళే ప్రాసెస్ చేస్తారుగా. ఓకే. అండ్ నెక్స్ట్ పేరెంట్స్ హెల్త్ గురించి అని చెప్పగలరా? చెప్పా కదా, మామూలుగా ఇక్కడ ఏమీ అంత పెద్ద సీరియస్ కాంబినేషన్ లేదు. బట్ ఇక వాళ్ళ చార్ట్ని బట్టి, ఇక్కడ టైం ఫ్లోని బట్టి మూను కేతు ఇక్కడ కనెక్షన్ అయి వచ్చింది కాబట్టి, మూను షష్టాధిపతి, అది ఇమ్యూనిటీ. మీ హెల్త్ కూడా ఏంటంటే ఓవర్ స్ట్రెస్ తీసుకోవడంలో మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. చంద్రకేతువులు ఏంటంటే నాకు ఏది అవ్వట్లేదు, నాకేమీ దక్కట్లేదు, నాకెందుకు ఇలా అవుతుంది, ఇలా ఆ రేంజ్లో ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. డిటాచ్మెంట్ కాంబినేషన్. శనికేతుని చూస్తున్నాడు, చంద్రుడు కేతు శుక్ర నక్షత్రంలో ఉన్నారు కదా, పరివర్తన యోగం. సెన్సిటివ్నెస్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, ఒక ఎమోషనల్ సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అది ఎక్స్పెక్టెడ్గా సిచ్యువేషన్స్ ఉండవు, రకరకాల ఫేజెస్. వీటికి రెమెడీస్ ఏమైనా ఉంటాయండి? రెమెడీస్ ఏముంది, ఆల్ ఈజ్ వెల్ అనుకోవడమే. ఓకే. మనోధైర్యం అంటే మనోధైర్యం, అంతే, కరెక్ట్ చెప్పారు. ఓకే. ఇప్పుడు మీ క్వాలిటీ, మీ మైండ్లో వచ్చే ఆలోచనని ఎవడైనా మార్చగలుగుతాడా? ఏ రెమెడీ చేసినా మార్చగలుగుతుందా? మార్చలేం. అవ్వదు. కాబట్టి ఏంటంటే మనం రేపు మంచి ఉందని చెప్పి మనం బయలుదేరడమే, అర్థమైందా? రేపు టైం ఉంది కదా, మొత్తానికి అయిపోయింది అనేది ఏం లేదు కదా, అంతేమి అంత బ్యాడ్ ఏం లేదు మీ చార్టు. ఓకే, ప్రజెంట్ ఉన్న దశ చంద్రకేతులు కనెక్ట్ అయింది కాబట్టి డిటాచ్మెంట్ క్రియేట్ చేస్తుంది. అంటే స్టార్టింగ్ ఆఫ్ కెరియర్ ఫేజ్ అంతా ఉన్నారు కాబట్టి 2020 నుంచి ఇది కొంచెం స్లోగా వెళ్తా ఉంది అంతే. బట్ స్టిల్ పని చేస్తుంది కదా, అదే గ్రేట్. అండ్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ మీరు అసలు కన్ఫర్మేషన్ చేయట్లేదు. మీరు నేను చెప్పిన విషయాన్ని తీసుకుంటున్నారా లేదా, అర్థమైందా మీకు? లేదా, అర్థమవుతుంది. అర్థమైందని మీరు చెప్తేనే నాకు తెలిసేది కాబట్టి. ఓకే, చెప్తుంది, అర్థమవుతుంది. అండ్ యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటే మీ తాతగారు ఇవ్వాలా, మీ ఫాదర్ ఇవ్వాలా? అంటే మా తాతగారి ప్రాపర్టీ ఇంకా మా నాన్న దగ్గరికి రాలేదు. అది మీ ఫాదర్ చార్ట్లో ఫస్ట్ చూడాలి కదా. ఓకే. ఇప్పుడు 9th హౌస్లో ఉన్న ప్లానెట్స్ శుక్రుడిని ఫాలో అవుతున్నాయి. శుక్రుడు 8th కనెక్ట్ అయ్యాడా? శుక్రుడు డెబిలిటేట్ అయ్యాడా? చంద్రకేతులు మాతృదోషాన్ని ఇండికేట్ చేస్తుందా? కాబట్టి వస్తే, ఒకవేళ వచ్చేది ఉంటే ఆ కుజుడిలో బుధుడు, అప్పుడు సంగతి, ఇప్పుడు కాదు. 34, 35 అప్పుడు పరిస్థితులు, ఆ టైం ఫ్రేము, అక్కడ మీ ఫాదర్ది ఏం జరుగుతుంది, మీదేం జరుగుతుంది, ఆ దాన్ని బట్టి ఆధారపడి ఉంటాయి. అప్పుడు సంగతి, ఇప్పుడు కాదు కదా. నాకెందుకో కొంచెం డౌట్ కొడుతోంది. 8th కనెక్ట్ అయింది కదా, కాన్ఫిడెంట్ కాదు నేను. బట్ కాకపోతే మీకు వాళ్ళు ఇస్తా ఉన్నారు, తీసుకుంటారంటే సంతోషం. కొంతమందికి వస్తుంది కానీ వాళ్ళు బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు, పాడు చేసుకుంటూ ఉంటారు, రకరకాలుగా జరుగుతుంది. 9-8 కనెక్ట్ అవుతుంది కదా. 9thలో ఉన్న ఆక్యుపెంట్స్ 8ని ఇండికేట్ చేస్తున్నారు. 8ని ఇండికేట్ చేస్తే అక్కడ వీనస్ నాకు బాగా ఇల్లు బాగుండాలి, లగ్జరియస్గా ఉండాలని ఖర్చు పెట్టుకుంటారు కొంతమంది. బిజినెస్ కోసం ఖర్చు పెట్టుకుంటారు, కొంతమంది బయటికి షో ఆఫ్ కోసం ఖర్చు పెట్టుకుంటారు. రకరకాలుగా ఖర్చు పెట్టుకోవడం ఆ చాయిస్. నేను మంచిగా బతికైనా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకు కష్టపడుతున్నావు, మంచిగా బతకపోతే ఎందుకు అన్న ఫీలింగ్లో కూడా ఖర్చు పెట్టుకుంటారు. ఖర్చుని బ్యాలెన్స్ చేయమని చెప్తున్నా. ఓకే అండి.
సో ఫైనల్గా మీరు కంక్లూడ్ చేస్తుంది ఏంటంటే సెల్ఫ్ మేడ్. ప్రస్తుతానికి సెల్ఫ్ మేడ్, తర్వాత సెల్ఫ్ మేడ్కి రివార్డ్స్ ఉంటాయి, మంచి రిజల్ట్స్ వస్తాయి. ఓకే. ఎందుకంటే తర్వాత టైం అనుకూలంగా ఉంది కదా, లిఫ్ట్ అవుతుంది కదా, అవుతుందా లేదా? అవుతుంది 2020 34 34 దగ్గర నుంచి అవుతుంది కాబట్టి అక్కడ అవకాశాలు ముందుకు పోయే అవకాశం ఉంది. గ్రీడ్కి పోవద్దు మీరు, అర్థమైందా? జాబ్ జాగ్రత్తగా చేయాలి, కంప్లీట్ సేవింగ్ జాగ్రత్తగా చేయాలి, అసలు మీకు వార్నింగే. ఓకే అండి. సరేనా? అండ్ ఇంకొక క్వశ్చన్, కరెంట్లీ నేను మా పేరెంట్స్తోనే ఉంటున్నాను అనమాట, హోమ్ టౌన్లో. ఓకే, గుడ్. సో ఎంతకాలం నేను అట్లా ఉండగలను వాళ్ళతోటి? భలే క్వశ్చనే. ఎప్పటి నుంచి ఉంటున్నారు మీరు? 2022 నుంచి పేరెంట్స్తోనే ఉంటున్నాను. మధ్యలో ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కెరీర్ కోసం అట్లా బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళాల్సి వచ్చింది. సో మన కరోనా వచ్చినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది, అప్పటి నుంచి కొంచెం పేరెంట్స్ దగ్గరే ఉంటున్నాను. హైబ్రిడ్ కావడం వల్ల అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే, వీనస్ చుట్టూ ఇంకో 2 ఏళ్ళు కూడా ఈజీగా కుదిరేటట్టే ఉన్నది. ఓకే, ఈజీగా ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి, ఎందుకంటే అప్పుడు వీనస్ బుక్తో వస్తుంది, వీనస్ జూపిటర్ని ఫాలో అవుతాడు, జూపిటర్ 9th ఉన్నాడు, అప్పుడు కదా జర్నీ, అప్పుడు 10th హౌస్ సెక్స్టైల్ సాటర్న్ అదంతా వస్తుంది. అప్పుడు ఏదైనా కంపెనీ మారారనుకో, రావాలి బాబు అంటే బయలుదేరాలి కదా, అవునండి. పర్మనెంట్ కాదు కదా, టెంపరీ. సో అక్కడ ఆస్పెక్ట్, ఇప్పుడు ట్విస్ట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, దాటిన తర్వాత అప్పుడు పరిస్థితిని బట్టి ఆలోచిద్దాం. ఆ వీనస్ బుక్లో మారేదానికి అవకాశం ఉంది 28 to 29లో, అప్పుడు మారే కంపెనీని బట్టి ఆపర్చునిటీ, అక్కడ ఒక చిన్న ఆపర్చునిటీ ఉంది, డెఫినెట్లీ రివర్సల్ ఆస్పెక్ట్ ఉంది, మీకు వర్కౌట్ అవుతుంది, కెరియర్లో బాగుండొచ్చు, కానీ ఫ్యామిలీ పరంగా హెల్త్ ఇట్లా ట్విస్ట్ అవ్వచ్చు అనమాట. ఓకే అండి. సరే, అండ్ చాలా చాలా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ, నమస్తే. చాలా అదృష్టం.